హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఉల్లిపాయను తింటున్నారా? ఈ 3 నిజాలను తెలుసుకోకపోతే నష్టపోతారు. అలియాసీ కుటుంబంలో అలియం ప్రజాతికి చెందిన ఉల్లిపాయను సాధారణంగా మనం ప్రతిరోజు వంటల్లో వేస్తూ ఉంటాం. ఉల్లిపాయ శాస్త్రీయనామం అలియం సెఫా. భారతీయులు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుండే ఉల్లిపాయను వాడుతున్నారు. ఉల్లిపాయను వంటల్లో ఏదో రుచి కోసం వేస్తామని చాలామంది అనుకుంటారు. ఉల్లిపాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. ఉల్లిపాయను కోసేటప్పుడు ఎన్ని కన్నీళ్లు తెప్పిస్తుందో మనకు అంతకు మించి మేలును చేస్తుంది. ఉల్లి చేసే మేలు తల్లి చేయదని అంటారు. ప్రతిరోజు ఒక పచ్చి ఉల్లిపాయ తింటే డాక్టర్ అవసరం ఉండదని ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనలో తేలింది. ఉల్లిపాయలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, సోడియం మరియు ఫాస్ఫరస్ వంటి ఎన్నో మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నుండి దుర్వాసన వస్తుందని చాలామంది ఉల్లిపాయను తినడానికి ఇష్టపడరు. అటువంటి వారు ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఉల్లిపాయను తినటం అలవాటు చేసుకుంటారు. దంతక్షయాన్ని మరియు దంతాల్లో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయ ముక్కలను నోటిలో వేసుకుని 2 నిమిషాలు నమిలితే నోటి మూలల్లో ఉన్న సూక్ష్మ క్రిములను నశింపచేసి దంతక్షయాన్ని తొలగిస్తుంది. పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్క నమిలితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ రక్తం గడ్డ కట్టకుండా పలచగా ఉండేలా చేసి రక్తం కణాలన్నిటికీ ప్రసరించేలా చేస్తుంది. రక్తనాళాల్లో ఒకవేళ రక్తం గడ్డకడితే గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి. గుండె జబ్బులతోనూ బీపీతోనూ బాధపడేవారు ప్రతిరోజు ఉల్లిపాయను తీసుకోవడం చాలా మంచిది. మొటిమల సమస్యతో బాధపడుతున్నప్పుడు ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయ పేస్టును మొటిమలున్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్నప్పుడు 1 స్పూన్ ఉల్లి రసంలో 1 స్పూన్ తేనె కలిపి త్రాగితే దగ్గు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ మంచి కీటక నాశిని అని చెప్పవచ్చు. పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఉల్లిపాయ పేస్టును రాస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయలో క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించే చురుకైన సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్నాయి. ఉల్లిపాయను పటిక బెల్లం మరియు నీటితో కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఉల్లిపాయ తినటం వలన రక్తం వృద్ధి కూడా జరుగుతుంది. ఉల్లిలో ఐరన్ని మన శరీరం తేలికగా జీర్ణం చేస్తుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వారికి ఉల్లిపాయ చాలా మంచి ఔషధమని చెప్పవచ్చు. ఉల్లిపాయలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన స్టొమక్ అప్సెట్ మరియు గ్యాస్ట్రో సిండ్రోమ్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వలన ఆస్మా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లిపాయ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతిరోజు ఉదయం పూట తింటే రాళ్ళు కరిగిపోతాయి. వేసవి కాలంలో వేడి చేస్తే ఉల్లిపాయ గుజ్జును పాదాలకు మరియు మెడ మీద అప్లై చేయాలి. ఇది శరీరం మొత్తం కూలింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. కాలిన గాయాలకు ఉల్లిరసం రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయలను ఎంత ఎక్కువగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ అంత తక్కువ అవుతుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఉల్లిపాయ తింటే చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఉల్లిపాయలో ఉండే అలిల్ ప్రొఫైల్ టెస్ట్లెఫ్ట్ శరీరంలో స్వతహాగా తయారయ్యే ఇన్సులిన్ను పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఉల్లిలో ఉన్న ప్రయోజనాలు. మీరు కూడా ఉల్లిని తిని ఈ ప్రయోజనాలను పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.